మిత్రులందరికీ నమస్తే. ఓటర్ అధికార యాత్రతో కంగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైనా డైవర్షన్ గా రాజకీయం చేయాలని చెప్పేసి లక్ష్యంతో నిన్నటి రోజున పార్లమెంటులో తీవ్ర నేరారోపణలతోని ఎవరైతే రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారో, అత్యంత ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం ఎవరైనా కానీ 30 రోజులకు మించి జైలులో ఉన్నట్టయితే, అలాగే 5 సంవత్సరాల వరకు శిక్ష పడ్డట్టయితే వారిని 30 రోజుల తర్వాత జైలులో ఉండి 31వ రోజున ఆటోమేటిక్ గా వారి యొక్క పదవిని తొలగించే విధంగా చట్టానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పేసి నిన్నటి రోజున బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క బిల్లు అనేది లోక్సభలో అనేక గందరగోళాల మధ్య మూజువాని ఓటుతోని దానిని జేపీసీకి పంపించడం జరిగిందని చెప్పేసి మనం పత్రికలలో చూడడం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఈ యొక్క బిల్లు అనేది కేవలం మనందరం కూడా ఈ యొక్క ఓటర్ అధికార యాత్రతోని రాహుల్ గాంధీ గారికి వస్తున్న ఇమేజ్ ను చూసి తట్టుకోలేక, అలాగే ఓట్ చోరీ అనేది ఏ విధంగా జరిగిందో దేశ ప్రజలంతా గమనించిండ్రు కాబట్టి ఏ విధంగానైనా కానీ మేము డైవర్షన్ అంటే ప్రజల యొక్క, అలాగే ఇక్కడ ఉన్న మీడియా సంస్థల యొక్క వారి యొక్క ఊహాగానాలు అన్నిటిని కూడా ఏ విధంగా అయితే చెప్తున్నారో వాటన్నిటి కూడా దారి మరల్చే విధంగానే ప్రయత్నించినట్టు మనకి ఇప్పుడు తెలుస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేరారోపణ రుజువు కాకముందు, అంటే నేరం ఎవరైనా అని మోపిరు అనుకోండి, ఇప్పుడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలలో అస్థిరత్వం పెంచే విధంగా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది, కొన్ని సందర్భాల్లో సఫలం కూడా అయింది మిత్రులారా. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక కేంద్ర మంత్రులను తొలగించాలంటే ప్రధానమంత్రి గారికి, అలాగే ప్రధానమంత్రి గారిని తొలగించాలంటే రాష్ట్రపతి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారిని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించే విధంగా ఈ యొక్క మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి తొలగించే విధంగా ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. గవర్నర్ గారికి మరియు రాష్ట్రపతి గారికి ఈ యొక్క అధికారాలు ఇచ్చినట్టు ఈ యొక్క చట్టంలో చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఈ యొక్క 31 రోజు తర్వాత ఆటోమేటిక్ గా వీరి పదవులు పోయిన తర్వాత కూడా తదుపరి వారు జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళా వారిని తీసుకునే విధంగా కూడా ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క బిల్లును రూపకల్పన చేసినామని చెప్పేసి ఈ యొక్క బిల్లు సారాంశంగా ఉన్నదని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా. అంతకుముందు మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం యొక్క తీరును, అంటే రాజకీయాల్లో ఎట్లాంటి క్రిమినల్ చర్యలు ఉండద్దు, క్రిమినల్ వ్యక్తులు ఈ రాజకీయాల్లోకి వస్తే రాజకీయ వ్యవస్థ మొత్తం క్రిమినల్ అయిపోతుందని చెప్పేసి భావించి మేము ఈ చట్టాలు, ఈ యొక్క బిల్లులను ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారో దానికి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. 2003-2 మధ్యలో అది ఏదైతే సోహ్రబుద్దీన్ కేసు ఏదైతే ఉన్నదో దాంట్లో నేరారోపణతోని జైలు జీవితం అనుభవించి మరీ వచ్చినటువంటి ఈ యొక్క అమిత్ షా గారు అనేది ఈ విషయం చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మన కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా విమర్శించడం జరిగింది. అలాగే వీరి యొక్క ఉద్దేశం, వీరి యొక్క లక్ష్యం, మేము ఈ కేసులను ఇవన్నిటిని కూడా ఈ చట్టాలను, ఈ బిల్లులను చూపించి రాష్ట్రాలను భయపెట్టిస్తాం, ఒక భయాందోళనకు గురి చేస్తామని చెప్పేసి వారు భావించి చేసినట్టే ఉన్నది తప్ప ఒక మంచి సదుద్దేశంతో చేసినట్టు కూడా లేదని చెప్పేసి కూడా మనం, అంటే వారి చర్యలను గమనించుకొని మనం కూడా ఈ యొక్క విషయాలపై ఒక ఏదైతే మనం పరిగణలోకి తీసుకొని ఈ విషయాలపై మనం అవగాహన పెంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అశోక్ చౌహాన్ మీద 2014కు ముందు ఏదైతే తీవ్రంగా ఆరోపణ చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులోనే 70,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క ఆదర్శ కుంభకోణం జరిగిందని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారు వారు అధికారంలోకి రాగానే అశోక్ చౌహాన్ గారి మీద ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆ యొక్క కేసులో ఉన్నటువంటి వారిని తిరిగి బీజేపీలోకి చేర్చుకొని మరీ రాజ్యసభ సీటు ఇచ్చిన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని చెప్పేసి కోరుతున్నాను. అలాగే వైఎస్ జగన్ ఏదైతే జైలుకి వెళ్ళి 16 నెలల కాలం పాటు జైలుకు వెళ్ళినప్పటికీ తర్వాత వచ్చి 2014 తర్వాత ఏదైతే వారు బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారో
2019 తర్వాత కూడా వారు సపోర్ట్ గా ఉన్న కాలంలో కూడా వారిపై ఇది వరకు కూడా ఎలాంటి యాక్షన్ లేకపోవడం అనేది కూడా మనం గమనించుకోవాలి. అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు తీవ్రమైన ఆరోపణలతోని జైలుకు వెళ్ళిన తర్వాత చంపా సోరెన్ గారు అదే పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన తదుపరి ఒక నెల రోజుల వ్యవధిలోనే వారు జైలు నుంచి బయటకు వచ్చే లోపు ఈ యొక్క చంపా సోరెన్ గా అక్కడ ఏదైతే ముఖ్యమంత్రిగా చరమణి అవుతున్నారో వారిని ఈ యొక్క రాజకీయంగా వారికి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి బీజేపీలోకి చేర్చుకున్న తీరును కూడా మనం గమనించుకోవాలి. అలాగే మమతా బెనర్జీ పైన ఏ విధంగా అయితే ఆమె చాలా నిష్పక్షపాతంగా ఏదైతే కొట్లాడుతున్నదో కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి ఆమెను కూడా సిబిఐ ఈడీ దాడులతోని భయపెట్టించిన సంఘటనలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అనేక గణాంకాల ప్రకారం 2014 నుంచి 2025 వరకు సుమారుగా 2000 వరకు కేసులు అయినట్టు ఏది సిబిఐ ఈడీ ఐటీ దాడులు జరిగి కేసులు అయినట్టు అనేక గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఇది వరకు కూడా వాటిలో 95% కూడా వాటి యొక్క చర్యలకు ఫలితం లేదు అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి మిత్రులరా. ఇదంతా నేను చెప్తున్నది కాదు, అనేక గణాంకాలు చెప్తున్నది. అనేక మంది పౌరులు ఆర్టీఐ ద్వారా అడిగిన వాటికి సమాధానాలు వచ్చిన తీరును నేను ఇక్కడ మీకు ముందు ఉంచుతున్నాను మిత్రులారా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం అనేది తప్పనిసరిగా రాష్ట్రాల యొక్క వారి ప్రభుత్వాల మధ్యలో చొచ్చి మరి వారిలో అనిశ్చితిని రేపి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఆ యొక్క పార్టీలను భ్రష్టు పట్టించి తమ వైపు మరల్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్న తీరే ఈ యొక్క బిల్లులు అని చెప్పేసి మనం గుర్తించుకోవాలి మిత్రులారా. అదే విధంగా ఇక్కడ ఇంకొక సంఘటన మనం గుర్తు చేసుకోవాలి, ఎన్డీఏకు స్వతహాగా బలం లేదు. బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ తోనే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం చెలాయిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరియు బీహార్ ప్రభుత్వాన్ని ఏదైతే నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరిగిన ఈ ఓటర్ అధికార యాత్ర ఏదైతే రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ తోని వారు ఎక్కడ మనసు మార్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ విధంగా మీరు ఏమన్నా చర్యలకు పూనుకుంటే మీ పైన ఈ విధంగా చర్యలకు మేము కూడా పూనుకొని మిమ్మల్ని మీ పార్టీని కూడా భ్రష్టు పట్టేస్తాం, కాళ్ళ గర్భంలో కల్పేస్తాం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. అలాగే ఈ బీజేపీ పార్టీ ఏమన్నాయంటే అమిత్ షా గారు అంటున్నారు మాది నిజాయితీ గల పార్టీ, ప్రతిపక్షాలు అందుకే భయపడుతున్నాయి, వారికే దొంగ బుద్ధులు ఉన్నాయి అనుకుంటూ నిన్న లోక్సభలో చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. అయ్యా అమిత్ షా గారు, మీకు నిజాయితీ ఉంటే నిజాయితీ పరులే అయితే ఇట అవినీతి ముద్ర మళ్ళా మీరే వేసి మీరే ఆ పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నారు, వాళ్ళ ద్వారా లాభం ఎందుకు పొందుతున్నారు, మీరు ఒకసారి సమాధానం చెప్పండి మిత్రులారా. అలాగే అజిత్ పవార్ గారిని కూడా ఎన్నో వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి మరీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ అజిత్ పవార్ గారి దగ్గరికి మోడీ వచ్చి మరి వారిని పార్టీలో చేర్చుకున్న సంఘటన కూడా యావత్ దేశం కూడా మర్చిపోలేదనే సంఘటన కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు మరలా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అవన్నీ కూడా ఆధారంతో సహా ఉన్నాయని చెప్పేసి కూడా మీరు గమనించుకోవాలి మిత్రులారా. ఈ యొక్క చట్టం యొక్క బిల్లు అనేది కేవలం కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క రాజ్య స్థానాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ఇతర ప్రభుత్వాలను రాష్ట్రాలను అస్థిరపరిచేందుకే తప్ప మరి ఏ విధంగా కూడా దేశానికి ప్రజలకు న్యాయం చేసే విధంగా లేదని చెప్పేసి మనం గమనించుకొని ఈ యొక్క బీజేపీ ఏదైతే ఈ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ రాజ్యాంగ సమైక్య వ్యవస్థలకు ఈ భంగం కలిగించేలా చేస్తున్న ఈ యొక్క వైఖరిని మనం అంతా కూడా ప్రశ్నించే విధంగా తయారు కావాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్.